హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ బీజేపీ ప్రభుత్వం మరి సిఏఏ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం చూస్తున్నాం. అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది దీన్ని వ్యతిరేకరిస్తున్నారు, కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఈ సిఏఏ చట్టం వలన అమల్లోకి రావడం వలన భారతదేశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? అసలు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటారు సార్? అంటే పౌరసత్వ చట్టానికి సవరణలు అనేక సార్లు జరిగినాయి. ఇది కొత్త ఏం కాదు. ఓకే. అయితే 19లో ఒక సవరణ వచ్చింది. 2 సార్లు గతంలో బీజేపీ ప్రభుత్వం రకరకాల పద్ధతుల్లో సవరణలు తెచ్చింది. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. అంటే దేశంలోకి అక్రమ చొరబాటుదారులని నిరోధించటం అనేది దీని ప్రధాన ఉద్దేశం. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన ప్రధానమైనటువంటి ఆలోచన అదే. అయితే భారతదేశ విభజన అని మాట్లాడతారు. దేశ విభజన జరిగినప్పుడు ఇక్కడి నుంచి చాలామంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అప్పటికి బంగ్లాదేశ్ కలిసే ఉంది పాకిస్తాన్తో. దేశ విభజన అనే మాటే సరికాదు. అసలు దేశ విభజన జరగల. దేశ విభజన అంటే దేశాన్ని నెట్ట నిలువుగా చీల్చి ఒక మొక్క ఇచ్చినట్టుగా అనుకుంటారు. 2 రాష్ట్రాల్లో 2 ముక్కల్ని పాకిస్తాన్గా ఏర్పాటు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్కని, బెంగాల్లో ఒక ముక్కని, తూర్పు బెంగాల్ని, అలాగే పంజాబ్లో ఒక భాగాన్ని, ఒక ముక్కని ఓకే విడగొట్టి దేశ విభజన అన్నారు. యాక్చువల్గా 2 రాష్ట్రాల విభజనలు మాత్రమే, అది దేశ విభజన కాదు. అయితే ఆ టైంలో చాలామందిలో రకరకాల ఆలోచనలు ఇక్కడ అక్కడ కూడా. అంటే భారతదేశంలో ముస్లింలు ఉండొచ్చా ఉండకూడదా అనే గందరగోళంలో కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి హిందువులు ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదా అని వాళ్ళు బయలుదేరారు. ఈ క్రమంలో హత్యాకాండ కూడా జరిగింది. ఇటు నుంచి వెళ్ళే రైళ్లలో శవాలను అక్కడికి పంపించారు, అటునుంచి వచ్చే రైళ్లలో శవాలను ఇక్కడికి పంపించిన కథలు కూడా జరిగినాయి. ఇలా జరిగినటువంటి సందర్భం ఆ రోజున అక్కడి నుంచి వచ్చినటువంటి కాందిసీకులుగా వచ్చి ఢిల్లీకి చేరినటువంటి హిందువులు పడుకోవటానికి ఎటువంటి ఆశ్రయాలు లేని పరిస్థితి ఉంది, మసీదుల్లో పడుకోనివ్వలేదు అని గాడ్సే గారు గాంధీ మీద విమర్శ చేశాడు. ఆ రోజున నిజానికి ఈ కాందిసీకుల సమస్య అనేది చాలా పెద్ద ఇష్యూగా మారింది. ఈ పద్ధతిలోనే ప్రధానంగా భారతదేశంలోకి చొరబాట్లు ఈ 2 దేశాల నుంచి, తర్వాత ఏర్పడినటువంటి బంగ్లాదేశు, ముందే ఏర్పడినటువంటి పాకిస్తాను, అప్పుడు పాకిస్తాన్గా ఉన్నటువంటి 2 దేశాలు, 2 రాష్ట్రాల ముక్కలు, వాటి నుంచి ఇటు వచ్చేవాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు జరిగేది. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరిగేది. దీన్ని నిరోధించాలి, దీన్ని అరికట్టాలి. ఆ వచ్చిన వాళ్ళని ఏదో మేరకు అకామిడేట్ చేయటమా వదిలేయటమా ఏమిటి అనేది. పాకిస్తాన్ అనేది ముస్లిం దేశము అనే ప్రకటన చేసుకున్నారు, కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలి అని అనుకోలేదు. ఈ దేశం సెక్యులర్ దేశము అని ప్రకటించారు అప్పుడు గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా, గాంధీ మార్గదర్శకుడిగా ఏర్పడినటువంటి స్వతంత్ర భారత ప్రభుత్వం ఇది అన్ని మతాలకి సమాదరణ ఉంటుంది ఇక్కడ అని ప్రకటించారు. ఇది హిందుస్థాన్ కాదు అని. ఇది హిందుస్థాన్ అని ప్రకటించండి, వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చేశారు కాబట్టి అనే డిమాండ్ ఆ రోజున హిందూ మత సంస్థలు చేసినాయి. హిందూ మహాసభ అనే పేరుతో ఆ రోజున ఉన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో, సావర్కర్ వీళ్ళందరూ
దేన్నైతే నడిపించారో గోల్వాల్కర్ వీళ్ళు, తర్వాత జనరేషన్ అది. అప్పటి హిందూ మహాసభ చాలా స్పష్టంగా ముస్లింలకి దేశం ఇచ్చేశారు కాబట్టి ఇవ్వటానికి గాంధీ అంగీకరించటం మీదే నిరసన వ్యక్తం చేశారు వాళ్ళు. ఓకే. పాకిస్తాన్ ఏర్పాటుకి దేశాన్ని ముక్కలు చేసేస్తున్నాడు గాంధీ గారు అని ఆ రోజున గగ్గోలు పెట్టారు. గాంధీ పాకిస్తాన్కి భారతదేశం ఒక 55 కోట్లు బకాయి పడింది. అంటే ట్యాక్సులు, ఇక్కడికి వచ్చిన ట్యాక్సులు ఉంటాయి కదా, ఆ సంవత్సరం కలెక్ట్ అయినటువంటి ట్యాక్సుల్లో వాళ్ళ వాటా వాళ్ళకి పంపించాలి కదా. అది పంపించమని గాంధీ గారు అడిగితే కేంద్ర ప్రభుత్వం పంపాలా వద్దా అని ఆలోచిస్తున్న టైంలో ఇమ్మీడియట్గా డబ్బులు పంపించండి అని చెప్పి నిరాహార దీక్షకు కూర్చున్నాడు గాంధీ గారు. కూర్చుంటే గాంధీ నిరాహార దీక్ష శిబిరం ముందు నిరసన ప్రదర్శనలు చేశారు హిందూ మహాసభ వాళ్ళు. ఈయన పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అని. ఇది కొలిమి, అప్పటి నుంచి నడుస్తున్న కొలిమి, రావణ కాష్టం అని చాలా మాట్లాడతారు. కానీ ఇది ఒక ప్రయోజనం కోసం హిందూ మహాసభ ఆ రోజున రాజేసిన నిప్పు. ప్రతి పౌరసత్వ చట్ట సవరణలోనూ ఈ అంశాలన్నీ మాట్లాడతారు. అట్నుంచి ఇటు వచ్చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ 2 దేశాల నుంచే కాదు, బర్మా నుంచి వస్తున్న వాళ్ళు కూడా ప్రమాదమే. ఇప్పుడు బర్మా నుంచి చాలామంది వచ్చారు, మయన్మార్ నుంచి, ఇలా చాలా దేశాలు, అంటే నేపాల్ నుంచి వస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో కూలీలు, నేపాలీ కూలీలు చాలామంది తగులుతారు రకరకాల పనుల్లో. పాకిస్తాన్ నుంచి వచ్చేసిన వాళ్ళు తగులుతారు. అంటే అక్కడ జీవనం లేకపోతే సరిహద్దు దాటి ఏదో పద్ధతిలో వచ్చేస్తున్నారు బతకటానికి. ఈ మధ్యకాలంలోనే ఒక సినిమా చూసాం మనం, షారూఖ్ ఖాన్, దుంకీ. ఇదే ప్రోగ్రాం. అంటే అధికారికంగా వీసాలు లేకుండా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు బట్వాడా అవటం రకరకాల పద్ధతుల్లో. ఇలా అక్రమ చొరబాటుదారులని నిరోధించటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఇది తీసుకొస్తూ ఉంటారు. అయితే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఈ 2019 సవరణలో వాళ్ళు ప్రధానంగా కొన్ని మతాలను ప్రస్తావించారు. అందులో పాకిస్తాన్ నుంచి కానీ, లేకపోతే బర్మా నుంచి కానీ, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా వచ్చినటువంటి హిందువులకి రక్షణ కల్పించి వాళ్ళని అకామిడేట్ చేయాలి అనేది ఒకటి. క్రైస్తవుల్ని కూడా అకామిడేట్ చేయొచ్చు, సిక్కుల్ని అకామిడేట్ చేయొచ్చు. ఇప్పుడు పంజాబ్లో ఒక ముక్క కదా పాకిస్తాన్, అక్కడ ఎవరన్నా సిక్కులు ఉండి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళని ఏమనొద్దు, క్రైస్తవులను ఏమనొద్దు. ఇలా కొన్ని మతాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ ప్రస్తావనకి రాని మతం ఇస్లాం. సో ఇస్లాం కూడా ఇక్కడికి రావచ్చు కదా భారత రాజ్యాంగం ప్రకారం. మొదట్లో వాళ్ళందరూ ఇక్కడ ప్రజలే కదా. ఇక్కడి నుంచి కొంతమంది ఎవరు వెళ్ళమని చెప్పకుండానే అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి కొంతమంది ఎవరు వెళ్ళమని చెప్పకుండానే వచ్చేసారు. ఆస్తులు వదిలేసుకుని వచ్చారు, ఇక్కడ ఆస్తులు వదులుకొని వెళ్ళారు కొంతమంది. ఆస్తులు కబ్జాలకు గురైనాయి, చాలా గందరగోళం జరిగింది. అంటే ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా జరగల దేశ విభజన అని వీళ్ళు చెప్తున్న ఆ 2 రాష్ట్రాల ముక్కల్ని ఇచ్చేటప్పుడు ఒక ప్రాపర్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి జరగల. ఒక ప్రకటన వెలువడింది, వెంటనే ప్రజల్లో ప్యానిక్ రియాక్షన్ మొదలైంది. దాన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళని అనునయించే ప్రయత్నం జరగల. కాబట్టి చాలామంది ముస్లింలు ఈ దేశంలో ఉండిపోయారు. ఇప్పటికీ భారతదేశంలో హిందువులని భయపెడుతున్న అంశం ఏంటంటే, హిందువులని ఏ అంశం చెప్పి భయపెడుతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు? ఈ దేశంలో ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5గురిని 6గురిని పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, 6గురికి విపరీతంగా పిల్లల్ని కనేస్తున్నారు. వాళ్ళ జనాభా దారుణంగా పెరిగిపోతుంది. వాళ్ళకి కుటుంబ నియంత్రణ లేదు, కుటుంబ సంక్షేమం లేదు. వాళ్ళు
విపరీతంగా కనేస్తున్నారు, పిల్లలు పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఇండోనేషియా తర్వాత అతిపెద్ద ముస్లిం పాపులేషన్ ఉన్న దేశం భారతదేశం అని సెన్సెక్స్ చెప్తోంది. కాబట్టి హిందూ మతానికి ముస్లిం ప్రమాదం పొంచి ఉందని భయపెడుతూ ఉంటారు. ఈ భయానికి తోడు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తున్న వాళ్ళలో మెజారిటీ ముస్లింలే అనే భయం తోడైతే వీళ్ళందరి మద్దతు కూడగట్టి ఇక్కడ అక్రమంగా చొరబడిపోతున్నటువంటి ముస్లిం వాళ్ళందరినీ మీ అందరినీ మీ ఇవి చూపించండి, మీ బర్త్ సర్టిఫికెట్లు చూపించండి, అంటే 11 సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కదా నిబంధనలు పౌరసత్వ చట్టంలో. ఆ నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు అన్నీ చూపించండి అని అడిగితే వీళ్ళు డాక్యుమెంట్లు చూపించకపోతే మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అంటే ఏ దేశానికి వెళ్తారు వాళ్ళు? ఇప్పుడు ఇక్కడే ఉంటున్నటువంటి ముస్లిం సమాజంలో వెళ్ళి కనుక వీళ్ళు అడిగితే ఆ డాక్యుమెంట్లు చూపించలేని వాళ్ళ పరిస్థితి అంటే కొంతమంది వాంటెడ్గా వచ్చేసారు అక్కడి నుంచి, వాళ్ళ బంధువులు ఉన్నారు ఇక్కడ. అందుకని ఇది ఇస్లాంని ముస్లిం సమాజాన్ని కార్నర్ చేస్తూ తీసుకొచ్చినటువంటి సవరణ. అది మాత్రమే విమర్శ దాని మీద ఉన్నది. అందుకని దానిలో వీళ్ళకి భరోసా కల్పించేటువంటి అంశాలు లేవు. అది అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకొంచెం ఆందోళన పడుతున్నారు. వాళ్ళని వెనక్కి పంపడం లాంటి ప్రోగ్రామ్స్ ఉండవు, కానీ లొంగ తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. చట్ట పరిధిలోకి తీసుకొచ్చి రెండే చెప్తున్నారు వాళ్ళు, ఇక్కడి నుంచి మీరు ఈ దేశ పౌరులు కాదు అని తేలితే మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలి, లేదంటే ఈ దేశపు జైల్లో ఉండాలి. ఏది యాప్ చేసుకుంటారో మీరు చూసుకోండి. రెండే మార్గాలు, ఒకటి జైలుకు పోతారా, మీ దేశానికి పోతారా. ఎలా వెళ్తారు వాళ్ళు? ఇది మా దేశమే అనుకుని కదా వచ్చారు, ఎందుకు టెర్రరైజ్ చేస్తున్నారు మీరు? డాక్యుమెంట్లు లేకపోతే వాళ్ళు దేశ పౌరులు కాదా? దాంతో ఈ డాక్యుమెంట్స్ లేని వాళ్ళందరూ భయపడిపోయి శిబిరాలుగా ఏర్పడి కంగారు పడుతున్నారు. అక్కడ ఆ శిబిరాల్లో మనుషులే కొంతమంది వచ్చి రోడ్ల మీద నిలబడి మేము ఈ దేశ పౌరులమే, దయచేసి మమ్మల్ని గుర్తించండి అని ప్లకార్డులు పట్టుకుని నిలబడుతూ ఉంటారు రోడ్ల మీద. ఓల్డ్ సిటీ రోడ్ల మీదకి వెళ్తే కనిపిస్తాయి ఇలాంటి ఘటనలు. అది విషయం. ఈ పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీ హిందుత్వ పేరుతో చేస్తున్నటువంటి టెర్రరిజం, హిందుత్వ టెర్రరిజం ఇది, అంతకుమించి ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.